హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను అయితే ప్రభుత్వము నిన్నటి రోజున రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. జీవోలు అయితే రిలీజ్ చేసిందనమాట. ఆ జీవోలని వీడియోలో అయితే చూపిస్తాను. ఏ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులకు డబ్బులు ఎంత విడుదల చేసింది అనేది వివరంగా అయితే చెప్తాను. వీటితో పాటుగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్టీఎఫ్ అమౌంట్స్ అనేటివి రిలీజ్ కావడం జరిగిందనమాట. సో రీఎంబర్స్మెంట్ ట్రాన్స్ఫర్ ఫండ్ అనమాట. సో ఈ యొక్క అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ యొక్క కాలేజ్ ఖాతాలకి మళ్ళిస్తారనమాట. సో ఎంత అమౌంట్ విడుదల చేశారు ఏంటి అనేది మీరు వివరంగా వెబ్సైట్లో అయితే జ్ఞానభూమి వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చేద్దాము. సో ప్రభుత్వము నిన్న నైట్ 9 గంటల సమయంలో అయితే జీవోలు అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు డేట్తో సహా అయితే ఉంది. 10/2/2026 అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు. సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ నుంచి అయితే మనకు అమౌంట్ దాదాపు 365 కోట్లు అయితే ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ కావడం జరిగిందనమాట. అంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేశారు. ఇవి వచ్చేసి ఏ విద్యా సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేశారంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే విడుదల చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకో జీవో అయితే చూడవచ్చు. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అయితే దాదాపు 258 కోట్లు అయితే విడుదల చేసింది గవర్నమెంట్. ఇక్కడ కూడా విద్యా సంవత్సరం వచ్చేసి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అయితే విడుదల చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అయితే దాదాపు 98 కోట్లు అయితే విడుదల చేసింది గవర్నమెంట్. సో ఇక్కడ కూడా 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో ఆ పెండింగ్ అమౌంట్స్ అనేటివి విడుదల చేయడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులు ఈ యొక్క ఆర్టీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీ యొక్క కాలేజ్ ఖాతాలకు మళ్లింపబడి ఉంటుందన్నమాట. సో వీటిని ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే వెబ్సైట్లో అయితే అప్డేట్ అయ్యి ఉండదన్నమాట. సో మనకు వెబ్సైట్లో అప్డేట్ అయ్యేదానికి కనీసము ఒక వారం రోజులు అయితే పడుతుంది. అయితే మీ కాలేజ్ ఖాతాలకైతే డబ్బులు అనేటివి మళ్లించబడుతూ ఉంటాయన్నమాట. సో అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు, లేదా మనం జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ అనేటివి చేశాను జ్ఞానభూమి వెబ్సైట్లో. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అనేటివి. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి, ఈ జ్ఞానభూమి వెబ్సైట్లో ఏ విధంగా వివరాలు అనేటివి చెక్ చేసుకోవాలనేది. సో మనము మీ యొక్క మొబైల్లో జ్ఞానభూమి అని టైప్ చేయండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో 1 మినిట్ మీకు చూపిస్తాను చూడండి. సో జ్ఞానభూమి వెబ్సైట్లో అయితే ఉన్నానండి నేను. ఈ జ్ఞానభూమి వెబ్సైట్లో gnanabhoomi.gov.in అని మీరు టైప్ చేయండి మీ యొక్క మొబైల్లో. అప్పుడు మీకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని చూపిస్తాను. అదేవిధంగా మనకు కొన్ని ఈ యొక్క లాగిన్ క్రియేషన్కి సంబంధించి కొన్ని వస్తాయన్నమాట ఎర్రర్స్, అవన్నీ కూడా చెప్తాను. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో జ్ఞానభూమి వెబ్సైట్ అయితే టైప్ చేశాను అనమాట నేను. సో టైప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. 1 మినిట్. ఓకే, సో ఇక్కడ చూడండి జ్ఞానభూమి వెబ్సైట్లోకి అయితే వచ్చాము. సో ఇందులో మనము జ్ఞానభూమి వెబ్సైట్లోకి కనుక వచ్చినట్లయితే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో కొత్త వెబ్సైట్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. కొంచెం నెట్వర్క్ స్లో ఉంది, వెయిట్ చేయండి చూపిస్తాను. ఓకే, వచ్చింది చూడండి. సో జ్ఞానభూమి వెబ్సైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు రిలీజ్ చేసింది వచ్చేసి ఆర్టీఎఫ్ అమౌంట్ అనమాట. ఈ ఆర్టీఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మన యొక్క కాలేజెస్కి అకౌంట్స్కి అయితే పడుతుంది అనమాట. కాలేజ్ అకౌంట్స్లోకి అయితే పడుతుంది అనమాట, స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క ఐడి ద్వారా. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వాలి. సో లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మనము ఖచ్చితంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అనేటివి తెలుసుకొని ఉండాలన్నమాట. యూజర్ నేమ్ అంటే ఏమీ లేదు, సో స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీకు తెలియకపోయినా లేదా మీ యొక్క పాస్వర్డ్ అనేది మీకు తెలియకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పి ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ మీద క్లిక్ చేసి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేయాలి. గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అంటే ఆధార్కి రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది.
సో ఈ యొక్క ఓటీపీ 2.5 నిమిషం పాటు ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వెబ్ పేజ్ అనేది. సో కాబట్టి మీరు వెంటనే ఓటీపీని వెరిఫై చేసుకోవాలి. ఓటీపీని వెరిఫై చేసుకునే ముందుగా మీరు పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఓటీపీని ఇక్కడ ఇచ్చేసి సో మీరు రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. రీసెట్ మీద పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడుగుతుంది. ఇక్కడ మనకు యూజర్ ఐడి అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే యూజర్ ఐడి చూపిస్తుందో దీన్ని మీరు కాపీ చేసి పెట్టుకోవాలన్నమాట. సో కాపీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆధార్ నెంబర్ అయితే అది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో తర్వాత మళ్ళీ కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఆధార్ అనేటివి వెళ్తాయన్నమాట. అవన్నీ వెళ్ళిన తర్వాత సో డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇందులో మీరు యాక్టివిటీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, యాక్టివిటీస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కాలర్షిప్ స్టేటస్ చెక్ అనేది ఉంది కదా, సో దీంట్లో ఈ ఆప్షన్లో వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ ఐడి అడుగుతుంది. సో స్టూడెంట్ ఐడి ఇంతకుముందు మీరు కాపీ చేసుకోవడం మర్చిపోయినట్లయితే సో మళ్ళీ బ్యాక్ వచ్చి నో ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ ఆధార్ నెంబర్ ఇచ్చేయగానే సో మనకు ఇయర్స్ వైజ్గా ఐడీలు అనేవి క్రియేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఐడీలని కాపీ చేసుకోవాలన్నమాట. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు సెట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఎంటీఎఫ్ అమౌంట్ అండ్ ఆర్టీఎఫ్ అమౌంట్స్ అనేవి చూపిస్తాయి. ఇందులో మనకు సెకండ్ ఉన్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క కాలేజ్కి ప్రజెంట్ అయితే రిలీజ్ చేయబడి ఉన్నాయన్నమాట. సో ఆ డబ్బులు మాత్రమే మీకు కనిపిస్తాయి, ఎంత రిలీజ్ అయింది ఏంటి అనేది. ఓకేనా, సో ఈ విధంగా మీరు స్టూడెంట్ లాగిన్ ద్వారా జ్ఞానభూమి వెబ్సైట్లో మీ స్కాలర్షిప్ డబ్బులు అనేవి మీకు పడి ఉన్నాయా లేదా ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ చెప్పినటువంటి చెకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అర్థం కాకపోతే సో మీరు మళ్ళీ ఒకసారి యూట్యూబ్లోనే ఉన్నాయి వీడియోస్ అనేవి చాలామంది చేసి ఉన్నారు జ్ఞానభూమి వెబ్సైట్కి సంబంధించి ఎలా లాగిన్ క్రియేట్ చేసుకోవాలనేది. సో దాన్ని ఒకసారి ట్రై చేయండి, ఓపెన్ అయితే అవుతుంది. సో నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోయినట్లయితే, అర్థం కాకపోయినట్లయితే. ఓకేనా, సో ఈ విధంగా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులకు సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అనమాట. సో మీరు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఆ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు మీకు ఎంతవరకు రిలీజ్ అయ్యి ఉన్నాయి ఏంటి అనేది సో వివరంగా అయితే తెలియజేయండి అనమాట. సో అదేవిధంగా ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి, 2023-24 విద్యా సంవత్సరంలో చాలామంది కూడా పెండింగ్ అన్నట్టు అలానే ఉండిపోయి ఉన్నాయన్నమాట. అవైతే ప్రజెంట్ ప్రభుత్వము ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు, రిలీజ్ చేస్తామని చెప్పలేదు, ఏంటి చెప్పలేదు అనమాట. సో కాబట్టి ఆ నిధులకు సంబంధించి మాత్రము ఎలాంటి సమాచారం లేదు. ఇక్కడ కేవలము 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలను అయితే ప్రభుత్వము విడుదల చేసింది. కేటగిరీల వారీగా జీవోలు అనేటివి రిలీజ్ చేస్తూ వాళ్ళకి ఎంతెంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేశామని చెప్పి లెక్కలు అయితే చూపించింది అనమాట. సో ఆ వివరాలు మాత్రమే అందాయండి. ఓకేనా, 2023-24 సంబంధించి మాత్రం అప్డేట్స్ అయితే లేవు. ఓకేనా, సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఫీజుకు సంబంధించి అదేవిధంగా మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. మీకు వివరంగా డైలీ కూడా కంటెంట్ అనేది అందించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.